హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ లెహెంగాస్ మా క్లయింట్స్ కోసం కస్టమైజ్ చేసినవి చూపిస్తాను, విచ్ వీ హావ్ కస్టమైజ్డ్ ఇట్ ఫర్ దర్ అకేషన్. మ్యారేజ్ ఈవెంట్ అటెండ్ అవుతున్నారంట, సో దానికోసం వాళ్ళ డాటర్స్ కి నేను కస్టమైజ్ చేశాను. సో ఇద్దరు సిస్టర్స్. సో లెట్ మీ షో యూ హౌ ఇట్ లుక్స్. ఇది వచ్చేసేసి నైస్ బ్రైట్ లెహెంగా విచ్ ప్యూర్ చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని చేసామన్నమాట, విచ్ హాస్ గాట్ నైస్ ప్లీట్స్ ఆన్ ఇట్, టైనీ ప్లీట్స్ విత్ లేస్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ద లెహెంగా. మంచి గోల్డ్ లేస్ ఫిక్స్ చేసాము. అండ్ దిస్ వీ హావ్ ప్రేడ్ విత్ ప్యూర్ రా సిల్క్ రెడ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి స్లీవ్ దగ్గర ఒక మంచి నైస్ జరీ వర్క్ వచ్చింది. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ పీటా వర్క్, బట్ నైస్ జరీ వర్క్ వచ్చింది. మొత్తం జరీ డీటెయిలింగ్స్ విత్ ద హైలైట్స్ ఆఫ్ జర్దోసి అండ్ కర్దానా ఆన్ ద స్లీవ్స్ అన్నమాట. మీరు చూస్తే స్లీవ్ అంతా కూడా ప్లెయిన్ వచ్చేసేసి ఇక్కడంతా కూడా పీకాక్ డిజైన్ ఇచ్చేసేసి మంచిగా స్లీవ్ అంతా కూడా మేము వర్క్ చేసాము, హైలైట్స్ ఇచ్చి, సో దట్ ఒక టైప్ ఆఫ్ ఎలిగెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక షైన్ అనేది కూడా ఉంటుందని. అండ్ బాడీ వచ్చి మేము టైనీ జరీ డాట్స్ ఇచ్చామన్నమాట, లైక్ జరీ బూటీస్ ఇచ్చాము all over the body of the lehenga, and simple neckline icham. Back malli we have given this work only oka design lo petti icham annamata, that I'll show you. This particular lehenga set we have paired with a pure Banarasi tissue fabric dupatta. So is it tissue fabric pure Banarasi andi, and deentlo manamu dinni mottham gold tissue lone kaakunda we have dual dyed it, like red tint తీసుకున్నాం అన్నమాట. కొంచెం రెడ్ యూస్ చేసి అండ్ ఆల్సో గోల్డ్ టిష్యూ కలర్ యూస్ చేసి we have taken it. కానీ ఈ డై కూడా మేము డిఫరెంట్ గా చేసాము. we have taken dual tone, బట్ ఏంటంటే దీని ఎడ్జెస్ మాత్రమే డై చేసాం. దీని ఎడ్జెస్ మొత్తం కూడా రెడ్ లో డై చేసాం. ఇఫ్ యూ సీయింగ్ హియర్ డయాగ్నల్ వే గా వీ హావ్ డైడ్ బోత్ ద ఎడ్జెస్, ఆపోజిట్ డైరెక్షన్ లో బోత్ ద ఎడ్జెస్ డయాగ్నల్ వే గా డై చేసాం అనమాట. సో దట్ ఇట్ గివ్స్ అ లిటిల్ రెడ్ టెంట్ దట్ మ్యాచెస్ టు ద లెహెంగా, నాట్ ద బ్రైట్ రెడ్ బట్ సింపుల్ రెడ్. అండ్ దీన్ని మనం హైలైట్ చేయడానికి వీ హావ్ గివెన్ అ స్కాలప్ వర్క్. వాళ్ళకి సింపుల్ గా కావాలని చెప్పారు, సో అందుకే టైనీ స్కాలప్స్ తీసుకొని రెడ్ ని వీ హావ్ హైలైటెడ్ ఇట్ బై యూజింగ్ దెమ్ ఆన్ ద మడకన్ దగ్గర వీ హావ్ టేకెన్ రెడ్ థ్రెడ్ అండ్ వీ హావ్ యూజ్డ్ ఇట్. అండ్ ఆల్సో స్కాలప్ దగ్గర మనం హాఫ్ ఫ్లోరల్ తీసేసుకొని చక్కగా ఆల్టర్నేటివ్ గా పర్ల్స్ అండ్ రెడ్ నాట్స్ తో వీ హావ్ గివెన్ త్రూ అవుట్ ద బార్డర్ అన్నమాట. అండ్ దిస్ వీ హావ్ ఎండెడ్ అప్ విత్ నైస్ కర్దానా లోడ్ ఆన్ ఇట్. దుపట్టా అంతా కూడా మొత్తం టైనీ బూటీస్ వచ్చాయండి, ఫ్లోరల్ సీక్వెన్స్ బూటీస్ అంటారు. మొత్తం టైనీ బూటీస్ త్రూ అవుట్ ద దుపట్టా తీసుకున్నాం అన్నమాట, సో దట్ ఇట్ ఎన్హాన్సెస్ ద లుక్. సో దిస్ బ్యూటిఫుల్ లెహెంగా ప్యూర్ రా సిల్క్ అండ్ ప్యూర్ చందేరి సిల్క్ యూస్ చేసి విత్ paired with a nice Banarasi tissue dupatta. I hope you liked it. Let me show you another lehenga which we have customized for her sister. So the next one వచ్చేసి ఇది మన తన సిస్టర్ కి మేము చేసామండి. She wants a bright color and she have picked the mango yellow అన్నమాట. She specified that she wants the border like zari border లాగా కావాలి లెహెంగా కి నాకు, I don't want plain like her sister అని చెప్పారు. సో తనకి మేము ఏం చేసామంటే ప్యూర్ బనారసి రా మ్యాంగో సిల్క్ సారీ తీసుకున్నాము. అండ్ దిస్ హ్యాడ్ దిస్ బార్డర్. సో ఈ బార్డర్ వచ్చేసి జనరల్ గా మీకు తెలుసు రా మ్యాంగో సిల్క్ కి కొంచెం చిన్న బార్డర్స్ ఉంటాయి. సో మేము దీనికి పైన బార్డర్ కూడా కట్ చేసి కింద పెట్టి బార్డర్ సైజ్ ని పెంచామన్నమాట. షీస్ టాల్, అరౌండ్ 5'8" హైట్ ఉంటారు ఆవిడ. వీ హావ్ ఎన్హాన్స్ ద బార్డర్ టు అ సర్టన్ ఎక్స్టెంట్. అండ్ మొత్తం సారీ అంతా కూడా టైనీ బూటీస్ వచ్చి ఉండనమాట. అండ్ ఇవి మేము మంచిగా టైనీ ప్లీట్స్ పెట్టేసి వీ హావ్ డన్ ద లెహెంగా అండ్ వీ హావ్ గివెన్ ద క్యాన్ ఆల్సో. దిస్ యాజ్ అ సారీ మనకి ఒక 5 meters వరకు ఫ్లేర్ వస్తుంది, మంచిగా లుక్ కూడా బాగుంటుంది. సారీయే ప్రిఫర్ చేస్తాము. మన లెహెంగాకి వచ్చే ఫ్యాబ్రిక్స్ పట్టు లెహెంగా అంతా కామన్ అయిపోయింది కదా, అందుకని ఈ రా మ్యాంగో సిల్క్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని పిక్ చేసాం అనమాట. అండ్ ద బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కి మేము ఏం చేసామంటే ఆ బార్డర్ ని తీసుకుని బ్లౌజ్ అంతా కూడా దీనికి శారీకి వచ్చి ప్లెయిన్ గా వచ్చింది. సో మేమేం చేసామంటే పళ్ళుని పిక్ చేసుకున్నాం. శారీలో వచ్చిన పళ్ళుని ఏం చేసామంటే స్లీవ్ కి పెట్టామన్నమాట. స్లీవ్ కి బార్డర్ స్లీవ్ కి మొత్తం బార్డర్ ఇచ్చేసేసి ఈ బాడీ అంతా ప్లెయిన్ తీసేసుకొని స్లీవ్ మొత్తం జరీ బార్డర్ ఇచ్చేసేసి దాన్ని హైలైట్ చేసాం. ఫస్ట్ మీకైతే లెహెంగా గురించి టైనీ ప్లీట్స్ అవి చెప్పాను కదా, ఇప్పుడు బ్లౌజ్ గురించి మాట్లాడితే ఈ స్లీవ్ అంతా కూడా మీరు ఇక్కడ చూస్తే మొత్తం అంతా ఒక పెద్ద మోటిఫ్ లాగా తీసుకుని అండ్ ఇలా కొంచెం టాసిల్స్ లాగా ఇచ్చాము స్లీవ్ కి. మీరు చూడండి ఇదంతా కూడా మేము గోటాని, సీక్వెన్స్ ని, బీడ్స్, జర్దోసి లాంటి వర్క్స్ యూజ్ చేసి ఎన్హాన్స్ చేసాం అనమాట. మీరు చూడండి మొత్తం డీటెయిలింగ్స్ అన్ని కూడా చూడండి ఎంత ఇంట్రికేట్ వర్క్, ఎంత చక్కగా ఎంబ్రాయిడరీ చేశారో. అండ్ దానికి ఈ టాసిల్స్ యాడ్ చేసేసరికి చాలా మంచి లుక్ వచ్చేసింది. దీనికి మంచిగా ఫ్రింజెస్ అన్ని యాడ్ చేసేసరికి చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ దీనికి స్లీవ్ రౌండింగ్ కూడా ప్లెయిన్ లా పెట్టకుండా, ఇంత నీట్ గా వర్క్ ఇచ్చి ఇది ప్లెయిన్ గా పెట్టకుండా ఏం చేసామంటే ఎన్హాన్స్ చేసినట్టు చక్కగా బుజ్జిగా టైనీ వర్క్ ఇచ్చాము. ఇక్కడ చిన్నగా కట్ వర్క్ లాగా ఇచ్చాం. ఇట్ గివ్స్ అ కట్ వర్క్ లుక్, కానీ కట్ వర్క్ కాదనమాట. చూడండి అక్కడక్కడ ఈ బీడ్స్ రావడం వల్ల, క్రిస్టల్స్ రావడం వల్ల మంచి షైన్ వచ్చింది. ఇప్పుడు మనం జరీ మీద మనం ఓన్లీ గోల్డ్ వర్క్ ఇస్తే అంత అంటే అదే కలర్ లో పిక్ చేసుకుంటాం. ఏ కలర్ జరీ ఉందో అదే కలర్ లో మనం మెటీరియల్ పిక్ చేసుకుంటాం కాబట్టి అంత ఎన్హాన్స్ అవ్వదు. కానీ ఎప్పుడైతే డీటెయిలింగ్స్ లో మనం కొంచెం చక్కగా కొంచెం సీక్వెన్స్ కానీ, కద్దానా కానీ, ఇలాంటి క్రిస్టల్స్ కానీ యూజ్ చేస్తే మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట మనకి బ్లౌజ్. అలాగే మీరు చూడండి నెక్ లైన్ అంతా కూడా, బికాస్ వీ హావ్ టేకెన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఫర్ ద బాడీ, నెక్ లైన్ అంతా కూడా చక్కగా మనం ఒక 1.5 inch వర్క్ ఇచ్చుకున్నాం మొత్తం ఇలా అంతా. అండ్ దీనికి మేము ఏం చేసాము అంటే వీ హావ్ గివెన్ నైస్ షినాన్ షిఫాన్
షిఫాన్ ఫ్యాబ్రిక్ దుపట్టా. యాక్చువల్లీ షినాన్ షిఫాన్ ఎందుకు యూస్ చేసామంటే జనరల్ గా జార్జెట్, నెట్, ఆర్గాన్స్ అలాంటివి యూస్ చేస్తారు. కానీ ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసేసి రా మ్యాంగో సిల్క్ సారీ. మ్యాంగో సిల్క్ సారీలో ఏమవుతుందంటే షైన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. షైన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైతుందంటే మనం జార్జెట్ కానీ ఏమైనా ఇస్తే అది డల్ అయిపోతుంది, ఫ్యాబ్రిక్ ని డామినేట్ చేసేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ లెహెంగా అండ్ ఆల్సో బ్లౌజ్ మొత్తం అవుట్ ఫిట్ అంతా ఎలివేట్ అవ్వాలి. ఈ షినాన్ సిల్క్ లో, షినాన్ ఫ్యాబ్రిక్ లో ఏమవుతుందంటే షినాన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో మనకు అది లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా మనం డ్రేప్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మనకు కావాల్సిన షైన్ అన్నది ఉంటది అనమాట. దీన్ని మేము డ్యువల్ టోన్ లో డై చేసాము. లైక్ కొంచెం ఐవరీ షేడ్ లో, లైక్ జరీకి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం ఆ టింట్ లో ప్లస్ yellow షేడ్ లో, ద బేస్ yellow కలర్ షేడ్ లో లెహరియా టైప్ లో డై చేసాం దీన్ని. ఓవరాల్ గా మొత్తం కూడా వీ హావ్ టేకెన్ 3 meters ఆఫ్ దుపట్టా, నాట్ జస్ట్ 2.5 meters. యాజ్ ఐ సెడ్ షీ ఈస్ 5'8" టాల్. జనరల్ గా కూడా మేము కొంచెం ఎక్కువే తీసుకుంటాము, లైక్ ఓవరాల్ గా 2.6, 2.7 వచ్చే వరకు తీసుకుంటాం అనమాట దుపట్టా. 2.8 కూడా వెళ్తుంది. తను టాల్ ఉండడం వల్ల వీ హావ్ టేకెన్ 3 meters ఆఫ్ ఫ్యాబ్రిక్. మొత్తం దుపట్టా అంతా కూడా క్లియర్ గా ఇలా లీఫ్ ఎంబ్రాయిడరీతో వర్క్ ఇచ్చాము అండ్ కట్ వర్క్ ఇచ్చాము అనమాట. చూడండి మొత్తం ఇది ఏంటంటే ఈ లీఫ్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ కూడా మేము ఈ బార్డర్ నుంచి తీసుకున్న డిజైన్ ని తీసుకుని వీ హావ్ డన్ దిస్ కట్ వర్క్స్ టు మ్యాచ్ ద బ్లౌజ్. అండ్ మొత్తం అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఆల్రెడీ టైనీ బూటీస్ వచ్చేసేసి చూడండి, మొత్తం చక్కగా సీక్వెన్స్ బూటీస్ వచ్చేసాయి. ఫుల్ గా సీక్వెన్స్ బూటీ ఇచ్చేసేసి దీనికి ఏంటంటే మేము ఈదర్ ఆఫ్ ద సైడ్, లెంత్ సైడ్ మాత్రమే ఈ కట్ వర్క్ చేసాము. ఈ కింద మన టాసల్స్, మన పళ్ళు సైడ్ వచ్చేసేసి వీ హావ్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రింజెస్, సేమ్ ఫ్రింజెస్ విచ్ వీ హావ్ గివెన్ ఫర్ ద స్లీవ్ అనమాట. స్లీవ్ లో కూడా మేము ఎలాంటి ఫ్రింజెస్ ఇచ్చాము అలాగే పళ్ళులో కూడా మేము ఆ ఫ్రింజెస్ ఇచ్చేసాము. మీరు చూడండి. సో దిస్ ఫ్రింజెస్ కమ్స్ ఆన్ టూ సైడ్స్. ఇటువైపు మన ఈ ఇంకొక విత్ సైడ్ కూడా వస్తుంది, ఇక్కడ సైడ్ కూడా వస్తుంది ఈ టైనీ ఫ్రింజెస్. సో ఓవరాల్ గా ఇది ఈజీ టు వేర్, డ్రేప్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ద డే మనం క్యారీ చేసుకోవచ్చు, చాలా లైట్ వెయిట్ అండ్ షీ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద వర్క్. సో దీన్ని మీకు బ్యాక్ బ్లౌజ్ చూపించలేదు కదా, బ్యాక్ నెక్ చూపిస్తాను. సో ఇది బ్యాక్ నెక్ అండి, ఈ బ్యాక్ నెక్ అండ్ we are adding the same tassels అన్నమాట. They haven't yet done, so we will be adding the same tassels in here for the neck design. ఇలా వచ్చేస్తుంది మంచిగా. మొత్తం ఓవరాల్ గా తనకు కావాల్సిన లిటిల్ హెవీ లుక్ అండ్ ద సేమ్ టైం డీసెంట్ లుక్ చాలా బాగా కనబడుతుంది. సో ఈ బోత్ సిస్టర్ లెహెంగాస్ మేము చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇది ఒక మ్యారేజ్ ఈవెంట్ కి అడిగారు, లైక్ పెళ్లి కూతురు చేసేటప్పుడు ఎప్పుడైనా వేసుకోవాలని అడిగారు అనమాట. సో మీరు ఇది మ్యారేజ్ ఈవెంట్స్ కే కాదు, మన ఇలాంటి సింపుల్ లెహెంగాస్ అండ్ అట్ ద సేమ్ టైం క్లాసీ లెహెంగాస్ మీరు ఫంక్షన్లకు కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, పెళ్లికి కూడా కానీ, లేదంటే మన పూజలకి, ఫెస్టివ్ సీజన్ కి వేసుకున్న చాలా బాగుంటది. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు దీన్ని మనం డిఫరెంట్ గా మన కొంచెం కాంటెంపరీ స్టైల్లో కూడా వేసుకోవచ్చు, లైక్ చేంజింగ్ ఫ్యూజన్ లుక్ లో చేంజ్ చేసేసి, లైక్ వీ కెన్ పేర్ దిస్ బ్లౌజ్ విత్ ద సారీ ఆర్ వీ కెన్ ఆల్సో పేర్ ద లెహెంగా విత్ అనదర్ క్రాప్ టాప్. ఈ దుపట్టాను కూడా మనం ఇంకొక అనార్కలి మీద కానీ దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ ఫర్ ద క్లయింట్ అండ్ షీ సెడ్ దట్ షీ వాంట్స్ మల్టిపుల్ అవుట్ఫిట్స్ ఫర్ ద సేమ్ డే. సో మీకు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే కైండ్లీ లెట్ us know. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసేసి ఐల్ జస్ట్ షో యూ. మన నెక్స్ట్ గార్మెంట్ వచ్చేసేసి దిస్ బ్యూటిఫుల్ అనార్కలి అండి. క్లయింట్ వచ్చేసి మనకి ప్యూర్ ఇక్కత్ దుపట్టా ఇచ్చారు. దిస్ హ్యాస్ బ్రైట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ ఇన్ ఇట్ ప్రామినెంట్ గా, అండ్ షీ ఆస్క్డ్ us to design a customized అనార్కలి ఫర్ దిస్ అన్నమాట. సో వీ హ్యావ్ టేకెన్ దిస్ రెడ్ మెరూనిష్ రెడ్ టింట్ తీసుకుని వీ హ్యావ్ డన్ ద అనార్కలి as you are seeing here. This goes very well with the dupatta anamata. And if you see, this anarkali has around 16 kalis throughout, and we have given approximately a gear flare of 5 meters andi. First coming to the body, meer okkar body ni chudandi, the detailed embroidery. Let me explain you. This anarkali has nice kardana, zardosi detailings, manchi nakshi, chellas, pearl work and sequence use chesi mottam throughout the neckline తీసుకున్నాము. And it has got round neck, tiny booties all over the bodies anamata. We have taken a nice light gold work material. Bright gold తీసుకోలేదు because it should not suppress the look of the color. అందుకని చక్కగా light gold antique shade లో తీసుకొని we have done the embroidery. And if you see the backing also, the finishing మీరు చూడండి అనార్కలిలో there will be no stitch seen అన్నమాట. మీరు చూడండి the backing of the అనార్కలి, అసలు స్టిచ్ అనేది మీకు ఎక్కడా కూడా కనబడదు. That's how our finishing is. దీనికి స్లీవ్ కూడా ఫుల్ స్లీవ్ తీసుకొని we have done an embroidery complete గా floral కడ్డానా and zardosi embroidery చేసాము స్లీవ్స్ కూడా. సో ఇక్కడంతా బూటీస్ ఇచ్చేసి ఇక్కడ స్లీవ్ అంతా ప్లేన్ ఇచ్చి ఇలా మనం స్లీవ్ రౌండింగ్ లో వర్క్ ఇచ్చుకునేసరికి లుక్ అంతా చాలా క్లాసీగా ఉంది. అండ్ ద ఫ్యాబ్రిక్ విచ్ వీ హావ్ యూజ్ దిస్ ఫర్ దిస్ ఇస్ ఫాలింగ్ రా సిల్క్ అన్నమాట. యూ కెన్ గో ఫర్ ప్యూర్ రా సిల్క్, చందేరి సిల్క్ లాంటి ఫ్యాబ్రిక్స్ ఏవైనా యూజ్ చేసుకొని ఫర్ ద హ్యాండ్లూమ్ దుపట్టాస్ మీరు వెళ్ళొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ జార్జెట్స్ అలాంటి వాటి కంటే కూడా హ్యాండ్లూమ్ దుపట్టాస్ కి మాత్రం ఇఫ్ యూ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సిల్క్ టోన్ ఫ్యాబ్రిక్స్, ద లుక్ ఆఫ్ ద అనార్కలి విల్ బి వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మీరు చూసిన ఇక్కత్ దుపట్టానే కాకుండా బనారసి సిల్క్ కానీ, చందేరి సిల్క్ కానీ, టస్సర్ సిల్క్ కానీ ఎలాంటి దుపట్టాస్ కైనా కూడా చాలా చాలా బాగా కనబడతాయి అనార్కలీస్. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండడానికి వీ హావ్ యూస్ దిస్ ఫాలింగ్ రా సిల్క్ అన్నమాట. చీప్ అని కూడా అన్న నేను, పర్ఫెక్ట్ కాంబినేషన్
చాలా బాగా కనబడుతుంది. మీకు రా సిల్క్ అని అన్న ఫీల్ లుక్ కూడా ఉంటుంది దీనికి. సో దిస్ ఇస్ హౌ ద అవుట్ఫిట్ టర్న్డ్ అవుట్ టు బి. మీరు చూస్తే ఈ అవుట్ఫిట్ కి మనం బాడీస్ లో చక్కగా పోట్లీస్ ఇచ్చాము, ఫినిషింగ్ కోసం పైపింగ్ ఇచ్చాము, డబుల్ పైపింగ్ చూడండి నెక్ రౌండింగ్ దగ్గర అండ్ ఇక్కడ, అండ్ పోట్లీస్ కూడా దగ్గర ఇచ్చేసేసి లుక్ ని ఫినిష్ చేసాము. దిస్ టర్న్డ్ అవుట్ టు బి అ వెరీ గుడ్ అవుట్ఫిట్ ఫర్ హర్ అండ్ షీ లవ్ ద కాస్ట్యూమ్. హోప్ యూ ఆల్సో లైక్డ్ ఇట్. ఇలాంటి మంచి కలెక్షన్స్ కోసం follow us and do let us know if you have any queries, ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే feel free to get in touch with us. Thank you so much for watching video.